హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా దసరా అప్పటి వీడియో అండి. దసరా అప్పుడు మొత్తం వీడియోస్ ఉండే అన్నీ నేను మంచిగా ఎడిట్ చేసిన, అన్నీ చేసిన ఛానల్ మొత్తం బ్లాక్ అయిపోయింది. బతుకమ్మలు చూడండి ఎంత పెద్దగా పేరిస్తుర్రో. మా దగ్గర మస్తు పెద్దగా పేరిస్తారు. దసరా పండుగ వచ్చిందంటే చాలు 1 మంత్ నుంచే పని స్టార్ట్ అయితది. అందరూ పువ్వు తేవడం ఎళ్తారు. ఇగ ఎక్కడుంది పువ్వు వెతకడం, పువ్వు తేవడం, దాన్ని కట్ చేయడం, సరిగ్గా చేసి ఒక గుళ్ళలో స్టోర్ చేసి పెట్టుకోవడం, దాన్ని రోజు కలర్లు అద్దడం, ఎండకు పెట్టడం ఇదే పని ఉంటదండి. 1 మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు. చాలా చాలా బిజీ ఉంటారు. అందరైతే మస్తు వర్క్ చేస్తారు. దసరా పండుగ వచ్చిందంటే చాలు 1 మంత్ నుంచి అందరూ బతుకమ్మ అందరూ ఒక టెన్షనే ఉంటది. పువ్వు ఎక్కడ దొరుకుతది అనేసి. ఇగ బతుకమ్మ అయితే ఇట్లా పేరిస్తామండి. చాలా పెద్ద పెద్దగా చూసిర్రు కదా ఫస్ట్‌లో. మా దగ్గర 2 రోజులు ఆడతారండి దసరా పండగ. ఒకరోజు చిన్న బతుకమ్మలనేసి, ఒకరోజు పెద్ద బతుకమ్మలనేసి. ఇక దసరా డైలీ నైట్ కూడా ఆడతాం. ఇక ఎంజాయ్ చేస్తారు ఆడవాళ్ళమైతే. రోజు నైట్ బతుకమ్మ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ ఒకళ్ళు కూర్చొని పెద్దవాళ్ళు పాటలు పాడతారు. మేము ఇక కింద అందరూ మంచిగా ఆడతారు. ఇప్పుడైతే అందరూ కోలలేస్తుర్రు. చిన్నవాళ్ళు కూడా వచ్చి కోలలు వేయడం అసలు పెద్దవాళ్ళకి అసలు ఆడనిస్తలేరు కూడా. కోలలు అంటే వాళ్ళే కోలలేస్తున్నారు. మంచి దసరా పండగ అయితే మస్తు ఎంజాయ్ చేస్తామండి. చాలా బాగుంటది దసరా పండగ అయితే. యాక్చువల్‌గా నేను దసరా పండగ వీడియో మొత్తం అన్నీ ఎడిట్ చేసి ఈసారి ఆడిందే మొత్తం ఎడిట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేశానండి యూట్యూబ్‌లో. నా ఛానెల్‌కి ఏమైందేమో అసలు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఛానెల్ మొత్తం పోయింది. ఇగ అసలు ఓపెనే కాలేదు. మస్తు బాధ అనిపించింది. మళ్ళీ నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను. ఛానెల్ మొత్తం దాన్ని తీసేసి ఈ మొత్తం గూగుల్ మొత్తం చేంజ్ చేసి గూగుల్‌లో కూడా నా ఐడీ జీమెయిల్‌ని కూడా చేంజ్ చేశానండి. జీమెయిల్‌ని కూడా చేంజ్ చేసి కొత్తగా స్టార్ట్ చేసిన మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసి యూట్యూబ్ కూడా కొత్తగా ఓపెన్ చేసి అన్నీ కొత్తగా స్టార్ట్ చేశానండి. ఫస్ట్ వీడియో చేసినప్పుడైతే చాలా చాలా లైక్స్ వచ్చినుండే. చాలా వ్యూస్ కూడా వచ్చినుండే దానికి. చాలా దసరా పండగ వీడియో అయితే మస్తు హైలైట్ అయిండే నాది. చాలా హ్యాపీగా అనిపించిండే. కానీ ఎందుకు బ్లాక్ అయిందో తెలవదు గానీ వీడియో మొత్తం బ్లాక్ అయిపోయింది. ఛానల్ మొత్తం పోయిందిగ. చాలా బాధ అనిపించిందండి ఛానల్ ఎందుకు పోయిందో అనేసి. దసరా పండగైతే మేము మస్తు ఎంజాయ్ చేసాం. దాంట్లో ఎక్కువ మంచిగా మాట్లాడండి. మంచి కంటెంట్ కూడా ఉండే. మంచి కంటెంట్ కూడా ఉండే అందులో. ఇక ఇప్పుడు కొన్ని మాటలు కూడా గుర్తుకొస్తలేవు. అప్పుడు మాట్లాడినయి కూడా మాట్లాడదామంటే కూడా. పండగకైతే ఇది లాస్ట్ ఇయర్ వీడియో. ఈ వీడియో అన్నీ ఏవి దొరుకుతాయి ఇవి దసరా పండగవి. అవి తీసి వీడియోలో జాయిన్ చేసినానండి. దసరా పండగకైతే మంచిగా రెడీ అవుతారు అందరూ మా దగ్గర. మంచి రెడీ అయ్యి ఎంజాయ్ చేస్తారు. మంచి కోలలు వేస్తారు. అందరూ కోలలు వేస్తారు. మా పెద్దవాళ్ళు కూడా కోలలేస్తారు. మా పిల్లలు కూడా మధ్యలో మధ్యలో వచ్చి ఆడతారు. అసలు ఆడుకోనియ్యరు పెద్దవాళ్ళకైతే. మధ్యలో వాళ్ళే వస్తూనే ఉంటారు ఇగ. మస్తు ఎంజాయ్ చేస్తారు. దసరా పండుగ ఇక్కడ ఇది బతుకమ్మ తీసుకొని వెళ్తాం కదండీ! అక్కడ బతుకమ్మ తీసుకెళ్ళిన దగ్గర అక్కడ బతుకమ్మ వదులుతాం కదండీ వాటర్‌లో వదలకన్నా ముందు ఇక్కడ ఆడతారు. మంచి కోలలేస్తారు. అక్కడ ఆటోలో కూడా సౌండ్ బాక్స్ కూడా తెస్తారు. సౌండ్ బాక్స్ కూడా తెచ్చేసి ఆ సౌండ్ బాక్స్ పాటలు పెడతారు ఇగ. మేము బతుకమ్మ ఆటలు ఆడుతూనే ఉంటాం. కోలలేస్తూ ఉంటాం. కోలలేస్తారు. కొంతమంది కొంచెం సేపు పాటలు కూడా పాడతారు. కొంచెం సేపే పాడతారు పాటలు మైక్‌లో. తర్వాత అందరూ కోలలేస్తారు. ఇగ సాంగ్స్ పెట్టంగానే ఎక్కడి వాళ్ళు అక్కడ అందరూ కొంతమంది ఒక్కొక్క దగ్గర, కొంతమంది ఒక్కొక్క దగ్గర ఇష్టం ఉన్న వాళ్ళు ఆడేవాళ్ళు ఆడతారు. ఆడని వాళ్ళు కూర్చుంటారు. దసరా పండగ అయితే మా దగ్గర చాలా ఫేమస్. చాలా బాగా జరుపుకుంటారు దసరా పండగ అయితే. చాలా ఎంజాయ్ చేస్తారు అందరూ కూడా. పువ్వు కూడా దాన్ని తేవడం, కట్ చేయడం, మళ్ళీ కలర్ అద్ది పెట్టుకోవడం ఇట్లనే చేస్తారండి. బతుకమ్మ పండగ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తాము. దసరా పండగకైతే మేము చిన్న బతుకమ్మలు అనేసి పెద్ద బతుకమ్మలు అనేసి 2 రోజులు జరుపుకుంటాం. చిన్న బతుకమ్మల నాడు ఏం చేస్తారు అట్లు పోస్తారు. అట్లు పోసి దాన్ని చిన్న బతుకమ్మలు వాటర్‌లో వదిలేసి కోలలాడేసి వాటర్‌లో వదిలేసి తర్వాత ఏం చేస్తామంటే అట్లందరికీ పంచుతారండి. అందరికి పంచి అందరూ షేర్ చేసుకొని ఒక దగ్గర ఒకరు తీసుకొని అట్లు తింటాం. అక్కడ దాన్ని నెయ్యి చక్కెర కలుపుకొని వస్తాము. అందరం షేర్ చేసుకొని అది చాలా బాగా అనిపిస్తది. అయితే మంచిగా అందరూ పంచుకొని తినడము. తర్వాత పెద్ద బతుకమ్మల రోజు అంటే అది పుంటి కూర చేస్తారు. పుంటి కూర, చారు, పెరుగు అన్నీ చేసి బతుకమ్మకి ఇంట్లో నైవేద్యం పెట్టి బతుకమ్మ తీసుకొచ్చి వాటర్ వదిలిన తర్వాత ఇంటికెళ్ళి మళ్ళీ ఇక్కడ బావి ఉంటదండి. బావి ఎక్కడ ఉంటదో అక్కడ దగ్గర ఎళ్లి మా దగ్గర ఒక ప్లేస్‌లో అయితే ఉంటది బావి. అందరం అదే ప్లేస్‌కెళ్తాము. ఆ ప్లేస్‌కెళ్ళి మొత్తం ఆ పదార్థం మొత్తం కలిపి పెడతామండి. బతుకమ్మ తీసుకొచ్చేటప్పుడే కలిపి పెడతాము. కలిపి పెట్టేసి వచ్చిన తర్వాత ఆ పదార్థం మొత్తం కలిపిన టిఫిన్ మొత్తం తీసుకొనెళ్ళి వాటర్ కూడా తీసుకెళ్తాం. అక్కడ వాటర్ ఉంటే కూడా వాటర్ తీసుకెళ్ళాలి ఇంటి నుంచి కంపల్సరీ. వాటర్ కూడా తీసుకెళ్ళేసి అవన్నీ తీసుకెళ్ళిన వంటని ఫుడ్‌ని మొత్తం బావిలో చల్లుతారు. బావిలో చల్లి వాటర్ కూడా బావిలో వేస్తారు. వేసి గంగమ్మకు వదిలినట్టు భావించి అక్కడనే తినేసి వస్తారండి. అక్కడనే ప్లేస్‌లో తినేసి రావాలి ఇగ ఇంటికి. ఇట్లుంటదండి. బతుకమ్మ అయితే స్ట్రెయిట్‌గా పోవాలండి. స్ట్రెయిట్‌గా పోతే చాలా మంచిది. అది వంకర టింకర పోయిందంటే ఏదైనా నెగెటివ్ జరుగుతది అనేసి అంటారు. స్ట్రెయిట్‌గా పోయిందంటే మనకు మంచి జరుగుతది. ఆ సంవత్సరం మొత్తం మంచి జరుగుతది అని అర్థము. వంకర పోయిందంటే మంచి జరగదు. ఈ సంవత్సరం ఏదో కొంచెం నెగెటివ్ జరుగుతదని ఇట్లా భావిస్తారండి బతుకమ్మకైతే. ఇది బతుకమ్మ ఎట్లా పోతుందో చూసిర్రు కదా వాటర్‌లో. ఇది ఈసారి వీడియో అండి. వీడియో మంచిగా ఉండే అప్పుడైతే మొత్తం ఛానల్ మొత్తం పోయింది. ఆ వీడియోస్ లేకుండే. అందుకే ఉన్న వీడియోస్ అన్నీ తీసి అప్‌లోడ్ చేస్తున్నాను. మా పాప చూడండి ఎంత బాగా బతుకమ్మ తీసుకొనొస్తుంది. తన కోసమే పేరిచిన బతుకమ్మ. మమ్మీ నా కోసం కూడా ఒక బతుకమ్మ పేరియి అన్నది. అందుకని తన కోసమే పేరిచ్చినాను.
ఇది చిన్న బతుకమ్మల నాటి వీడియో అండి. చిన్న బతుకమ్మల నాడు ఒకటి చిన్న బతుకమ్మలు 2 చిన్న బతుకమ్మలే చేస్తాం. పెద్ద బతుకమ్మల నాడు 2 పెద్ద బతుకమ్మలే చేస్తాము. ఇట్లుంటదండి మా దగ్గర దసరా పండుగ అయితే చాలా ఎంజాయ్ చేస్తాం. దసరా పండుగ అయితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. కొత్త బట్టలు కొనుక్కోవడం, కొత్త బట్టలు వేసుకోవడం, అందరూ చిన్న బతుకమ్మల రోజు ఒకటి, పెద్ద బతుకమ్మల రోజు, దసరా రోజు ఒకటి వేసుకుంటారండి. ఇలా అయితే మా దగ్గర అయితే ఇట్లా జరుపుకుంటామండి. బాయ్ అండి అందరికీ.